బ్రేక్ న్యూస్ విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బీహార్ ఔరంగాబాద్ కు చెందిన A8 అమ్జతుల్లా ఖాన్, రాజస్థాన్ కు జోధ్పూర్ కు చెందిన A9 జిషాన్ అబ్దుల్ మజీద్, మహారాష్ట్ర నవీ ముంబైకి చెందిన A13 షేక్ ఫైజ్ ను అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రతా నడుమ విజయవాడకు తరలించారు. ఇవాళ సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు టెర్రర్ లింక్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన బీహార్ కు చెందిన షాద్మాన్ దిల్కష్ నేపథ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది షాద్మాన్ దిల్కష్ లక్ష్యం. మెడిసిన్ లో సీటు కోసం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఓ ప్రయత్నంలో విఫలమయ్యాడు. మళ్ళీ ప్రయత్నంలో ఉండగా తీవ్రవాద జిహాదీ భావజాలానికి ఆకర్షితులయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద కంటెంట్ ను వ్యాప్తి చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఇది క్లుప్తంగా షాద్మాన్ దిల్కష్ నేపథ్యం. పాట్నాలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితుడిని హాజరుపరచగా ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని CMM కోర్టులో న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుడికి వచ్చే నెల 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఇటు టెర్రర్ కేసుకి సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా ఎంతమంది ఉన్నారనుకోవచ్చు శివ? రైట్, ప్రసన్నదేవి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కదలికలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేయబడిన నేపథ్యంలో గత 4 రోజుల కాలంగా కూడా దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉగ్రవాద లింకులు ఆంధ్రప్రదేశ్తో లింక్ అయినాయి. మొత్తం 13 మంది నిందితులను గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. గత 3-4 రోజుల కాలంగా కూడా మొదటి రోజు 3, రెండో రోజు 2, నిన్న 1. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా 13 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దీంట్లో ప్రధానమైన నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వారు ఒక్కొక్కరినిగా కూడా అరెస్ట్ చేసుకుంటూ రిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు 6 నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. మరొక 6 అదుపులో తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకరు విదేశాల్లోకి పారిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్కరి కోసం కూడా ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్కదానికి ఒక్కొక్క దీనగాథ ఉండొచ్చు, మరికొంతమంది అయితే కన్నీటి విఘాతం కలవచ్చు. కానీ ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో కూడా ఉగ్రవాద కదలికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, జిహాద్ వైపు పయనించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారో అతని తల్లిదండ్రి సామాజిక సేవతో పాటు పూర్తి స్థాయిలో బీహార్ ప్రాంతానికి సంబంధించి ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అతను మాత్రం సోషల్ మీడియా పట్ల ఆకర్షితులై ఉగ్రవాదం వైపు మళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అతని వ్యవహారం కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అందరి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కూడా వివిధ రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు కొనసాగించేందుకు కూడా వేదికగా ఆంధ్రప్రదేశ్ని వినియోగించుకున్నట్టు తెలుస్తున్నట్లు కూడా పోలీసు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన అంశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 13 మంది వ్యక్తులు, ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహారు, పాట్నా, తెలంగాణ, అలాగే కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కువగా వీరు మొదటగా ఫోకస్ పెట్టారు. 12 మందితో ఒక టీము, 42 మందితో మరొక టీంగా ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాని యాక్టివ్ చేసే పనిలో ఈ టీం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మిగిలిన 6 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత మరికొంత అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చే 4-5 రోజుల కాలంలో వీరందరినీ కూడా పోలీసులు కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. ప్రసూనాది. థ్యాంక్ యూ.